కాకిపిల్ల కాకికి బంగారం అన్నట్టు నేను ఏ రెసిపీ చేసినా ముందుగా మా అమ్మ ఫోన్ చేసి బాగా చేసేవమ్మా అని ఎంకరేజ్ చేస్తారు. అదే మా ఇంటి పక్కన వాళ్ళు చూసి సైలెంట్గా ఉండిపోతారు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మనం ఏ పని చేసినా మన తల్లిదండ్రులు ముందుగా మనల్ని ఎంకరేజ్ చేస్తారు. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఈ కేక్ ప్రిపరేషన్ చూద్దామండి. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. 2 ఎగ్స్ని తీసుకొని మంచిగా ఇలా బీట్ చేసుకోవాలి. దాని తర్వాత 1 కప్పు షుగరు, బెల్లం 2 మిక్స్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మెల్ట్ అయినాక 1/2 కప్పు ఆయిల్ అలాగే 1 కప్పు మిల్క్ కూడా తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకోండి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసినాక 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోడా వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే మనకి కేక్ టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి. ఇలా స్మూత్గా రావాలన్నమాట. ముందుగానే నేను ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసుకొని కొంచెం గోధుమ పిండి మొత్తం ఇట్లా అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మన కేక్ బ్యాటర్ని దానిలోకి ఇలా వేయాలి. ఇలా మొత్తం వేసినాక ఒక్కసారి మనం ఆ బౌల్ని ఇలా అనాలి. దానిలో బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. మనం ముందుగా ఒక గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడెక్కినాక మన ఈ కేక్ పాత్రను కూడా దానిలో వేసి మూత పెట్టి 45 మినిట్స్ ఉంచాలి. చాక్లెట్ ప్రిపరేషన్ కోసం 1 కప్పు షుగర్ పౌడరు అలాగే 1 కప్పు కోకో పౌడరు, 1/2 టేబుల్ స్పూను సాల్ట్ అలాగే 2 కప్స్ మిల్క్ తీసుకొని ఇలా 2 కప్స్ తీసుకొని 2 టేబుల్ స్పూను కార్న్ఫ్లోరు, 1 టేబుల్ స్పూను వెనీలా ఎసెన్స్ వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టిన దగ్గర నుంచి తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనకు చాక్లెట్ అనేది ప్రిపేర్ అయిపోయినాక ఒక 1 టేబుల్ స్పూను బటర్ వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టండి. ఈలోపు మన కేక్ కూడా రెడీ అయిపోయిందండి. నైఫ్తో సైడ్స్న ఇట్లా అనుకుంటూ మన కేక్ని బయటికి తీయాలి. ఇలా బయటికి పెట్టినాక 2గా డివైడ్ చేసుకొని ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఇలా అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా పోయడం వల్ల మన కేక్ అనేది మంచి మాయిశ్చర్గా డ్రైగా లేకుండా ఉంటుందన్నమాట. దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ని కూడా ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా కేక్ మొత్తం మీద ఇలా అప్లై చేసుకున్నాక సెకండ్ పార్ట్ని కూడా వేసి ఇలా ఫోర్క్తో ఇలా హోల్స్ పెట్టాలి. దీని ద్వారా మన షుగర్ సిరప్ పోసినప్పుడు షుగర్ అనేది మంచిగా లోపలికి అబ్జర్వ్ అవుతుందండి. ఇలా సిరప్ పోసినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ని కూడా ఈ పైన ఇట్లా అప్లై చేయాలి. అంతేనండి, మన చాక్లెట్ కేక్ అనేది రెడీ అయిపోయింది. చాలా హెల్దీగా ఉంటుందండి, పిల్లలు ఇష్టంగా తింటారు.